అందరికీ నమస్కారం. జుట్టు రాలే సమస్యతో, జుట్టు తెల్లబడుతున్న సమస్యతో మీరు గనక బాధపడుతూ ఉంటే మీ జుట్టు ఒత్తుగా పెరగటమే కాదు, అతి తక్కువ ఖర్చుతో మీ జుట్టుకి ఇంట్లోనే న్యాచురల్గా రంగు వేసుకునే విధానాన్ని, మీ జుట్టును ఒత్తుగా పెంచేటువంటి ఒక అద్భుతమైన చిట్కాని ఈ వీడియోలో మీ అందరి కోసం చూపించటం జరుగుతుంది. జుట్టు రాలిపోతుంది అనే సమస్యతో బాధపడేవారు, జుట్టు తెల్లబడుతున్న సమస్యతో బాధపడేవారు, జుట్టు ఒత్తుగా పెరగటం లేదు అనే సమస్యతో బాధపడేవారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే అతి సులభంగా ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసి చూడండి. ఖచ్చితంగా మీకు అతి తక్కువ సమయంలోనే మంచి మార్పు కనిపిస్తుంది. ఎంతోమంది వాడి మంచి ఫలితాలని పొందినటువంటి చిట్కా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఈ రోజుల్లో జుట్టుకి సంబంధించిన సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఎదుటి వాళ్ళు మనలో గమనించే అంశాల్లో మొట్టమొదటిది జుట్టే. మన జుట్టు మనకి ఎక్కువ అందాన్ని తీసుకొస్తుంది. జుట్టు సరిగా లేకపోయినా, ఆరోగ్యంగా లేకపోయినా ఎదుటి వాళ్ళు మనల్ని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. మన వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేసేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మనం చేస్తున్నటువంటి పని యొక్క ఒత్తిడి వల్ల కానివ్వండి, లేదంటే బయట వాతావరణ కాలుష్యం వల్ల కానివ్వండి, తినే ఆహారం వల్ల కానివ్వండి, లేదంటే మన జుట్టుకు ఉపయోగించే వివిధ రకాల ప్రోడక్ట్ల వల్ల మన జుట్టుకయ్యే డ్యామేజ్ వల్ల కానీ, కొంతమంది విషయంలో హెరిడిటీ వల్ల కానీ జుట్టు రాలిపోవటం, జుట్టు తెల్లబడ్డం, జుట్టు ఒత్తుగా పెరక్కపోవటం, ఇలాంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. మీరు నమ్మరు, ఏదో సినిమాలో చెప్పినట్టుగా చాలామంది మగవాళ్ళకి జుట్టు తెల్లబడ్డం వల్ల పెళ్ళిళ్ళు కూడా కావటం లేదు. ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా ఈ జుట్టు రాలే సమస్యని, జుట్టు తెల్లబడే సమస్యని చాలా తీవ్రంగా తీసుకుంటారు. చాలా ఆలోచిస్తారు. ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతామని ఆలోచిస్తూ ఉంటారు. పెద్దగా ఖర్చే లేకుండా ఇంట్లో దొరికేటువంటి వస్తువులతోని ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసి చూడండి. చాలామందికి ఇది పనిచేసింది. పైగా ఇది మీరు ట్రై చేయటం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. తెల్ల జుట్టుతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు హెన్నా లాంటి ఒక పదార్థాన్ని ఇంట్లోనే తయారు చేసుకొని మీ తలకి అప్లై చేసుకోవటం వల్ల మీ తెల్ల జుట్టు సమస్య తీరిపోవడమే కాదు, మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, జుట్టు రాలిపోదు. మనం ఉపయోగించబోతున్నటువంటి ప్రధానమైన పదార్థం కరివేపాకు. కరివేపాకు సిటీల్లో కొంతమంది కొంటారేమో కానీ పల్లెటూరులో అయితే కొనే పనే ఉండదు. అందరిళ్లలోనూ పెరుగుతుంది. చాలామంది మార్కెట్కి వెళ్తే కరివేపాకుని ఫ్రీగానే తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి కరివేపాకుతో ఈ పరిహారం మీకు చాలా తక్కువ ఖర్చుతోనే అవుతుందని చెప్తున్నాను. కరివేపాకు తలకి ఎలా ఉపయోగపడుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు కరివేపాకులో బి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ మన హెయిర్ ఫోలికల్స్లో మెలనిన్ని ఉత్పత్తి చేయడానికి పనిచేస్తాయి. దీనివల్ల జుట్టు నల్లగా అవుతుంది, తెల్ల జుట్టు సమస్య దూరం అవుతుంది. అంతేకాదు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కాబట్టి జుట్టుకి, జుట్టు ఆరోగ్యానికి, జుట్టు రంగుకి, జుట్టు రాలిపోకుండా ఉండడానికి ఈ కరివేపాకు అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కరివేపాకుతో పాటు మనం ఉపయోగించే మరో పదార్థం కలబంద గుజ్జు. కలబంద గుజ్జులో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఆయుర్వేద ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల్లో దీన్ని బాగా ఉపయోగిస్తూ ఉంటారు. కలబందలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని, వెంట్రుకల్ని బాగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి, దృఢంగా పెరగడానికి, మెరిసేలా చేయటానికి కలబంద బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం మీ ఇంట్లో కలబంద మొక్కుంటే దాన్ని వాడచ్చు, గుజ్జు తీసి. లేదంటే మార్కెట్లో దొరికే కలబంద గుజ్జునైనా వాడచ్చు. ఈ రెండింటితో పాటు ఉపయోగించే మరో పదార్థం కొబ్బరి నూనె. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదే. మీరు గానుగల దగ్గర ఆడించి తెచ్చుకునే కొబ్బరి నూనె అయినా, లేదంటే మార్కెట్లో ఒక మంచి బ్రాండెడ్ కొబ్బరి నూనె ఏదైనా తెచ్చి మీరు వాడుకోవచ్చు. అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకోండి. ప్యాన్ కానీ లేదా అల్యూమినియం పాత్ర అయినా ఏదో ఒకటి తీసుకోండి. దాంట్లో కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వెయ్యండి. కరివేపాకుని ఒక 2 గుప్పెళ్ళు తీసుకోండి. కరివేపాకుని బాగా రోస్ట్ చేయాలి.
ఎంతలా రోస్ట్ చేయాలంటే మీరు కొంచెం ఇబ్బంది పడేలా పొగ వాసన వస్తాయి. ఈ కరివేపాకు నల్లగా మాడిపోయేలాగా దీన్ని రోస్ట్ చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కరివేపాకుని బాగా నల్లగా అయ్యే వరకు దాన్ని అటు ఇటు తిప్పుతూ వేయిస్తూనే ఉండండి. ఇలా రోస్ట్ చేసేటప్పుడు వాసన వస్తుంది. ఈ వాసన కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు, కానీ ఇంట్లో ఉండే దోమలు, ఈగలు లాంటి క్రిమికీటకాలని ఈ వాసన దూరం చేస్తుంది. అలా నల్లగా అయిపోయేదాకా దీన్ని రోస్ట్ చేయండి. ఇలా నల్లగా అయిపోయిన కరివేపాకుని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పొడి చేయండి. ఇది కరివేపాకు పొడి. ఈ పొడిని మగవాళ్ళైతే 1 టేబుల్ స్పూన్, ఆడవాళ్ళైతే 3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి తీసుకుంటే 1/2 టీ స్పూన్ కలబంద గుజ్జు వేయండి. అదే ఆడవారు ఉపయోగించే విధమైతే 3 టేబుల్ స్పూన్స్ కరివేపాకు పొడి వేయండి, 1 టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు కలపండి. ఆ తర్వాత తలకి పట్టించుకునేంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొబ్బరి నూనెను కలుపుతూ మెత్తగా పేస్ట్లా చేసుకోండి. ఇది పేస్ట్లా తయారైన తర్వాత నేరుగా మీరు మీ తలకి అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటున్నప్పుడే మీ తెల్ల వెంట్రుకలు నల్లగా మారిపోవటం మీరు గమనించవచ్చు. అంతేకాదు, అప్లై చేసుకున్న ఒక 10-15 నిమిషాల తర్వాత మీరు రెగ్యులర్గా ఎలా అయితే తలస్నానం చేస్తారో అలాగే చేసేయండి. ఇలా కరివేపాకుతో ప్యాక్ తయారు చేసుకొని తలకి వేసుకోవటం వల్ల మీ జుట్టు రంగు క్రమంగా నల్లపడ్డమే కాదు, జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. తలలో ఉండే పేలు లేదా చుండ్రు లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. ప్రయత్నించి చూడండి, తప్పకుండా మార్పుని మీరు గమనిస్తారు. అయితే దీన్ని వారానికి 1 సారి వాడండి. ఖచ్చితంగా 4-5 సార్లు వాడిన తర్వాత మీరే ఒక స్పష్టమైన మార్పుని మీరు గమనిస్తారు. మీ తలలో తెల్ల వెంట్రుకలు తగ్గటానికి, చుండ్రు సమస్యలు పోవటానికి, జుట్టు ఒత్తుగా నల్లగా పెరగటానికి ఈ కరివేపాకుతో మీరు చేసుకునేటువంటి ఈ విధానం చక్కగా ఉపయోగపడుతుంది. పైగా దీన్ని ఉపయోగించటం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మార్కెట్లో దొరికే రంగులు లేదా ప్యాక్స్ లాంటివి వేసుకునేటప్పుడు అనేక రకాల కెమికల్స్ వాటిలో వాడతారు కాబట్టి వేసుకున్న తర్వాత తలకి చాలా డ్యామేజ్ అయిపోతుంది. వీటి నుంచి బయటపడడానికి చాలా న్యాచురల్గా మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే కేవలం కరివేపాకు, కలబంద, కొబ్బరి నూనె వీటిని ఉపయోగించి మీరు తలకి మీ తల రంగుని మార్చేసేటువంటి, నల్లగా నిగనిగలాడేలా చేసేటువంటి చక్కని ఒక ప్యాక్ లాంటి దాన్ని తయారు చేసుకోవచ్చు. అయితే కరివేపాకుని మీరు ఎంత నల్లగా రోస్ట్ చేసి పొడి చేసుకుంటారనే దాన్ని బట్టి దీని యొక్క ఫలితం మీ మీద ఏ విధంగా ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో చెప్పిన విధంగా కరివేపాకును ఉపయోగించి హెయిర్కి ప్యాక్ని వేసుకోండి. ఖచ్చితంగా మీ తల సంబంధిత సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. దీంతోపాటు మీరు చేసేటువంటి పనిలో ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం, తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఉండేలా చేసుకునే ప్రయత్నం చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.